జగదాత్రి సీరియల్లో అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందుగా ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే ఎంకరేజ్ చేయండి. సారీ, ఇన్ని రోజులు నేను సీరియల్ అప్లోడ్ చేయడం కారణం కొంచెం నా ఛానల్కి ప్రాబ్లం వచ్చింది. ఇక రెగ్యులర్ నుంచి మన రివ్యూస్ ఛానల్లో రెగ్యులర్ నుంచి జగదాత్రి అప్లోడ్ చేస్తున్నా. మీరు మాత్రం మిస్ కాకుండా ఎలాగ సపోర్ట్ చేశారో మళ్ళీ అలాగే కంటిన్యూషన్గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సీరియల్లోకి వెళ్తే ఇక జగదాత్రి అందరినీ కనిపెట్టుతుంది. కాకపోతే నిషి తెలివితోనే అవాయిడ్ చేస్తుంది. ఈలోపు శ్రీవల్లిని ఇక యువరాజ్ నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి నిందించినట్టు మాట్లాడతాడు. అది కాదన్నయ్య, ఆ మాట అధికారం నువ్వు ఎప్పుడో దాటేశావు, దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఈ విధంగా అంటుండగా అసలు ఎందుకు వెళ్తుందిరా, ఏ కారణంగా శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్తుంది అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఏం చెప్తావో నాకు తెలియదు, ఖచ్చితంగా శ్రీవల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అని అంటుండగా ఇప్పటికిప్పుడు శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్ళదు. అయినా వెళ్ళాల్సిన అవసరం శ్రీవల్లికి లేదు. శ్రీవల్లి పుట్టిల్లు ఇదే కదా. అయినా శ్రీవల్లి వైజయంతత్తయ్య కూతురు. అలాంటప్పుడు శ్రీవల్లి ఎలా వెళ్ళిపోతుంది? ఏంటే నీకు ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నావు? ఒక్క ఫోటో పట్టుకొని ఏకంగా అత్తయ్య కూతురు అంటే సరిపోతుందా? ఇలాంటి అనామకులు ఆస్తి కోసం ఏదైనా చేస్తారు. అందులో శ్రీవల్లి ఒకటి కావచ్చు. అత్తయ్య పేరు చెప్పుకొని తన ఫోటో పట్టుకొని ఈవిడ మా అమ్మ అని చెప్పేసి నిజాలన్నీ బయట పెట్టి సగం ఆస్తి దొబ్బడానికి రావచ్చు. లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు వదిన. ఏయ్, ఇంకొకసారి నన్ను వదిన గిదినవని పిలిచావనుకో దౌడపళ్ళు రాళ్ళ కొడతాను. అయినా నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, ఇంకొకసారి మర్యాద ఉండదు అని ఈ విధంగా అంటుండగా ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని యువరాజ్ అంటూ ఉంటాడు. అప్పుడు కోపంతో ఏంటిరా, ఎక్కడికి శ్రీవల్లి వెళ్ళదు, శ్రీవల్లి ఇక్కడే ఉంటుంది అని ఈ విధంగా కౌశికి అంటూ ఉంటుంది. లేదక్క, మీరు ఎవరు చెప్పినా నేను వినను. శ్రీవల్లిని ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి బయటికి గంటేస్తానని శ్రీవల్లి మీద చేయి వేస్తుండగా అవునరా, నువ్వు చెప్పింది నిజమే, శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కానీ శ్రీవల్లి వెళ్ళే టైంకి మీరు నిజం చెప్పారు. ఈ ఇంటికి శ్రీవల్లికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కదా. ఇక నుంచి శ్రీవల్లి ఈ ఇంటి బిడ్డ, అంటే నా కూతురు, నా కూతురుగా శ్రీవల్లి ఇంట్లో తిరుగుతుంది. రేపు శ్రీవల్లిని దత్తత తీసుకుంటున్నాను. ఆ తర్వాత శ్రీవల్లి నా ఇంటి వారసురాలు అని విధంగా సుధాకర్ మాటలు విని వైజయంతి నిషి యువరాజ్ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావో, శ్రీవల్లి నీటి బిడ్డేంది? అవునే, శ్రీవల్లి ఇన్ని రోజులు నీ కూతురు అని చెప్పేసి ఎలక పిల్లలా ఉన్నావు. ఇప్పుడు ఏనుగ పిల్లలా ఎగురుతున్నావు కదా. అందుకే ఒక ఆడపిల్ల ఉసురు తగ్గలకూడదు ఇంటికి అని చెప్పేసి శ్రీవల్లిని దత్తత తీసుకోవడం కాదు, శ్రీవల్లికి కూడా ఈ ఇంట్లో స్థానం ఉంది, ఆస్తిలో కూడా స్థానం ఉంది. శ్రీవల్లి మీద చెయ్యి వేయాలంటే ఇక మర్యాదగా ఉండదు. అందుకే రేపు శ్రీవల్లిని దత్తత తీసుకున్న తర్వాత నా కూతురు మీద చెయ్యి వేసే అధికారం ఎవ్వరికీ లేదు అని శ్రీవల్లిని తీసుకొని సుధాకర్ వెళ్ళిపోతాడు. ఇక ఈ మాటలు విన్న జగదాత్రికి ఎదురు చాలా మురిసిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏదైతే కోరుకున్నామో, శ్రీవల్లికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనుకున్నామో అదే అలాగే జరిగిపోతుంది. కోపంతో వైజయంతి నిషి యువరాజ్ గదిలోకి వెళ్ళి ఏ జరగద్దనుకున్నామో అదే జరిగింది అత్తయ్య. అసలు మామయ్య ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు దీనికి కారణం అత్తయ్యే. శ్రీవల్లిని కొట్టకుండా కనీసం ఏదోలా చెప్పి బయటికి పంపించడానికి మీరు కొట్టి రచ్చ చేశారు. ఇప్పుడు ఏకంగా మామయ్య శ్రీవల్లిని దత్తత తీసుకుంటున్నాడు. మామయ్య నుంచి శ్రీవల్లిని దూరం చేయాలనుకున్న ప్లాన్ని దగ్గర చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అలా అయినా ఇలా అయినా శ్రీవల్లి మామయ్య కూతురే కదా. నిజం బయటపడద్దు, ఇక ఇలాగే మట్టిలో కలిసిపోవాలనుకుంటే మీ వల్ల బయటపడేలా ఉంది. ఏమో అమ్మి, నాకు ఏం చేయనో అర్థం కావట్లేదు. ఈ శ్రీవల్లిని దత్తత తీసుకుంటున్నారేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ జగదాత్రికి ఎదురు చాలా సంతోషంతో శ్రీవల్లి మామయ్య దత్తత తీసుకుంటున్న ఆ నిర్ణయం ఒకటి చాలా సంతోషంగా అనిపించింది కేదార్. అవును, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, శ్రీవల్లి నా చెల్లి అని ఈ విధంగా చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక డ్రాగన్ మాత్రం చాలా సంతోషంతో లోపలున్న ఫ్రూట్స్ పండ్లు అన్నీ తింటూ ఉంటుంది. చీకటి పడిపోతుంది. పడుకుందామని బెడ్ దగ్గరికి వెళ్తుంది. ఈ బెడ్ను ముట్టుకునడానికి కూడా భయం వేస్తుంది. మళ్ళీ ఎక్కడ కుయ్యు అని ఊరుతాయి. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్గా లైట్స్ బంద్ అవుతాయి. డ్రాగన్ చాలా కంగారు పడిపోతూ మేడం లైట్స్ బంద్ అయ్యి మేడం అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది.
ఇక మరోవైపు లైట్స్ ఒక్కసారి ఆన్ అయ్యి అమ్మయ్య లైట్స్ వచ్చాయి హ్యాపీగా పడుకోవచ్చు అని వెనక్కి తిరిగి చూసరికి మేనన్ చూసి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఏంటి నా కోసం వచ్చావా? నా భార్య కదా, సరే నా భార్య అని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్టావు, నీ భర్తను కదా, ఇప్పుడు మన ఇద్దరం ఒకటి కావాలి కదా అని అంటుండగా ఎవడివరా నువ్వు అని ఈ విధంగా డ్రాగింగ్ అంటారు. ఏంటి నువ్వు నా శ్రీమతివి కదా, ఎవడివా అంటున్నావు అంటే నేను ఎవరో తెలియకుండానే మేనన్ భార్య అని చెప్పేసి ఇక నాకు లేని కొడుకును కూడా క్రియేట్ చేసి పట్టుకొని వచ్చావు కదా, అప్పుడే నన్ను మర్చిపోయావా? ఎన్న కుట్టి ఎన్న మర్చిపోండో అనే విధంగా మీనన్ అన్న మాటలకు ఓ వీడేనా మీనన్, మర్చిపోలేదమ్మా, నేను గుర్తు చేసుకుంటూ అలా పడుకుంటాను అనే విధంగా అంటూ ఉంటుంది. అయినా మనిద్దరం ఇక ప్రేమికులం కదా, ఇదేంది ఇలా మాట్లాడుతున్నాడు, వామ్మో వీడు ఏకంగా అసలే నాకు పెళ్లి కాలందాన్ని వీడొచ్చి నన్ను ఏదైనా చేస్తే అనే విధంగా కంగారు పడిపోతూ ఇక తనని ముద్దు పెట్టుకోవడానికి కావాలని చెప్పేసి భయపెడుతూ ఉంటాడు మీనన్. ఇక మరోవైపు గట్టిగా అరుస్తుంది, ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అలా వెంటనే లైట్స్ ఆఫ్ అవుతాయి. ఒక్కసారి మళ్ళీ ఆన్ అయ్యేసరికి ఎదురుగా జేడి ఒక్కసారి ఎంట్రీ చూసిన మీనన్ షాక్ అయిపోతాడు. ఇక ఏంటి మీనన్ షాక్ అయిపోయావా? తెలుసు నాకు, నువ్వు ఏ రాత్రి అయినా వస్తావని తెలుసు, నువ్వు ఎంట్రీ ప్రకారం ఇలా ఇక నా మనిషిని ఏదో ఒకటి చేస్తావని తెలుసు. 24 hours ఇలా చూసేదాన్ని ఇలా బందోబస్తు చేయకుండా ఊరుకుంటానా? ఎందుకంటే నువ్వు ఎనీ టైంలో వస్తావని కూడా నేను గ్రహించాను. నువ్వు ఎలా అయితే నా మనిషిని ఏదో రకంగా చేయాలని చెప్పేసి అనుకున్నావు, ఇప్పుడు నాకే నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. జేడి నిజం చెప్పనా, నేను ఇంతలా అనుభవంతో ఎన్నో చూశాను, ఎంతోమందిని ఆఫీసర్ని చూశాను, కానీ నీలాంటి జేడీ ఆఫీసర్ని నీవు నా తలను కొట్టేసి నన్ను చంపి ఇక జనాలకు మేనన్ లేడని ఇక ఏకంగా పేరునే మాసగుట్టలు చేశావు. అయినా నీకు తెలివితే హ్యాట్సప్ కొట్టాలి. అసలు నీ తెలివికి నిజం చెప్పాలా, ఇక నా ఏజీ కూడా సరిపోవట్లేదు అని విధంగా జేడిని పొగుడుతూ ఉంటాడు మీనన్. నన్ను పట్టుకునడానికి ఎరవేసి ఏకంగా నేను బ్రతుకున్నానని జనాలకు చూపించాలనుకున్నావు, కానీ ఆన్ ద స్పాట్లో ఎలా చూపించగలవు జేడి అని ఒక్కసారి చిటికేసరికి మళ్ళీ లడిచిపోతాయి. అక్కడ మీనన్ మళ్ళీ తప్పించుకుంటాడు. మీనన్ తప్పించుకున్నాడు కదా అని చెప్పేసి జేడి అటు ఇటు చూస్తూ ఉంటుంది. కానీ జేడి ఇక్కడ తప్పించుకున్నావు మీనన్, సాక్ష్యం చూపించేలా తప్పించుకున్నావు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, నువ్వు బ్రతుకున్నదని అందరికీ చూపించడానికి కాస్త స్కెచ్ ఎక్కువనే పడ్డది అని మీనన్ రేపు వెలుగు అంటే బ్రతుకున్నాడు మీనన్ అని రిపోర్ట్లో, వార్తలో, పేపర్లో అన్నిట్లో వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ నువ్వు చేసిన హెల్ప్కి నిజం చెప్పను మీనన్, నీకే థ్యాంక్స్ చెప్పాలి అని విధంగా అనుకుంటుంది. తెల్లారితే దత్తతి కార్యక్రమం. ఇక శ్రీవల్లి వెంటనే హాల్లోకి వస్తుంది. పంతులు గారు వస్తాడు. ఇక అదే సమయానికి సుధాకర్ దత్తతి కార్యక్రమం పంతులు గారిని పిలిపిసరికి ఒక్కసారి ఆలోచించబో, అసలు ఆ దత్తతిని ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే తన ఏడుపు మన ఇంటికి తగలకూడదని శ్రీవల్లిని దత్త తీసుకుంటున్నాను. నా దత్తతికి అడ్డుపడితే నా ప్రాణం తీసుకుంటానని మర్యాదగా సుధాకర్ అందరికీ వార్నింగ్ ఇచ్చేసరికి షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు.